హోటల్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే సాఫ్ట్‌గా బటర్ సువాసనతో నోరూరించే బటర్ రోటీ, దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన క్రీమీ మష్రూమ్ గ్రేవీని ఒక్కసారి ఇలా చేసి చూస్తే మీ ఫ్యామిలీ మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్‌లో బటర్ రోటీ విత్ మష్రూమ్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. అందరికీ నమస్కారం. మా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు చాలా టేస్టీగా ఈవినింగ్ డిన్నర్ లేదా వీకెండ్ స్పెషల్గా పర్ఫెక్ట్ అయిన బటర్ రోటీ విత్ మష్రూమ్ గ్రేవీని తయారీ చూస్తున్నాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ రుచినైతే ఇంట్లోనే పొందొచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 2 కప్స్ దాకా మైదా పిండిని అయితే వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇందులోకి నేను ఒక 5 టేబుల్ స్పూన్ కర్డ్‌నైతే వేసుకుంటున్నాను. కర్డ్ వేసుకున్న తర్వాత ఇందులోకి నూనె వేసి బాగా కలపాలండి. గోరువెచ్చని నీరుని కొద్ది కొద్దిగా పోస్తూ మెత్తగా పిండి కలుపుకోండి. ఈ పిండిని 20 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. తర్వాత ఈ పిండి అనేది బాగా మెత్తబడుతుందండి. కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ నేను చూపించే ప్రాసెస్లో అయితే పిండి అనేది కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల బటర్ రోటీ అనేది సాఫ్ట్గా వస్తాయండి. తినడానికి కూడా చాలా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. సో ఇలా అయితే నేను పిండి అనేది మొత్తం కలుపుకున్నాను కదండి. సో దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి అయితే 20 నిమిషాల నుంచి ఒక 30 మినిట్స్ దాకా వదిలేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ అనేది వేసేయండి పైనంతా. అలా స్ప్రెడ్ చేసేసి మంచిగా ఇప్పుడు ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దామండి ఈ పిండికి. ఇది రెస్ట్ అయ్యే లోపల మనం మిగతా ప్రాసెస్ని అయితే తర్వాత 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మనం ఈ టైంలో మష్రూమ్ గ్రేవీని కూడా తయారు చేసుకోవచ్చండి. నేను ఇక్కడ వీడియో రూపంగా చూపిస్తున్నాను కాబట్టి ఫస్ట్ అయితే దీన్ని చూపించేస్తున్నాను. ఇలా క్లోజ్ చేసి పెట్టిన తర్వాత చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్ అయిపోయిందో. ఇలా చాకుతో కానీ చిన్న చిన్న ముక్కలుగా కానీ మీరు పీస్ చేసుకోవచ్చు. ఇలా పీస్ చేసుకొని ఈ తర్వాత చిన్న చిన్న ఉండలా చేసి రొట్టెలు ఒత్తకుండా వేడి తవాపై 2 వైపుల రోటీకి కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఈ బటర్ నాన్ రొట్టెలు అయితే చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే ముద్దలా ఇలా చేసుకొని పిండిలోకి అయితే పెట్టేస్తున్నానండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చు. రొట్టి పిండి కలిపేటప్పుడు గోరువెచ్చని నీరుతో వాడితే రొట్టెలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. పిండిని కలిపిన తర్వాత కనీసం 20 నుంచి 30 నిమిషాల దాకా రెస్ట్ చేయడం వల్ల రొట్టెలు అనేది మెత్తగా ఉంటాయి. అలాగే రొట్టెను కాల్చిన వెంటనే బటర్ రాస్తే మంచి సువాసనతో పాటు రుచిగా కూడా ఉంటాయి. అలాగే ఎక్కువసేపు నీటిలో దీన్ని నానబెట్టడం వల్ల బటర్ నాన్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉబ్బుతుందండి. నేను ఇక్కడ ఎలాంటి బేకింగ్ సోడాని కూడా యూజ్ చేయలేదండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా ఉండలు అయితే చేసి పక్కన పెట్టుకుంటున్నాను. కొద్దిగా మనం చపాతీ రౌండ్లో కాకుండా కొద్దిగా పొడవుగా అయితే ఇలా చేసుకొనిస్తే అప్పుడు సేమ్ ఎలా ప్రిపేర్ చేస్తారో అలానే వచ్చేస్తాయండి. మీరు చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు, లేకుంటే చపాతీ లొట్టెల కడ్డీతో అయితే దాంతో అయినా మీరు ప్రెస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, అలా చేసుకొనేసి ప్యాన్ మీద అయితే వేసుకోండి. తర్వాత కొద్దిగా పైన వాటర్ అనేది మెత్తగా ఇది చేసేసి దాని మీద కొద్దిగా కొత్తిమీరని అలాగే మీతో ఉంటే నల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసేసి మంచిగా ప్రెస్ చేయండి. సో ఇలా మెల్లగా తీసుకొనేసి అప్పుడు ప్యాన్ మీద వేసేసి 2 వైపులా కొద్దిగా అయిన తర్వాత 2 వైపులా కాల్చుకోవచ్చండి ఫ్లేమ్ పైనే డైరెక్ట్గా. అప్పుడు అలా కాల్చడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత అదే విధంగా ఇంకో కొన్ని మీకు ఎన్ని కావాలో అన్నీ చూసుకొని ఇక్కడ చూడండి నేను పర్ఫెక్ట్ షేప్ అయితే చూపిస్తున్నాను కదండి. సో ఇలా చేసుకొనేసి వేసుకుంటే సరిపోతుందండి. ఒక్కొక్కసారి షేప్ అనేది రాలేదు, సో సారీ అండి. చూసుకొని మీరు షేప్ అనేది ఇది చేసుకోండి. సో ఇక్కడ కూడా నేను సేమ్ ప్రాసెస్ని అయితే ఫాలో అయ్యానండి. కొద్దిగా కొత్తిమీరని వేసేస్తే టెక్స్చరు చూడడానికి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్లయితే
ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఇక్కడ నేను డైరెక్ట్‌గా కూడా కాలుస్తున్నాను. అలాగే టర్న్ చేసి ఫ్లేమ్ మీద కూడా కాల్చేస్తున్నాను. సో, ఇప్పుడు అనేది ఈ బటర్ నాన్ రోటీస్ అనేది మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోండి మొదటిగా. తర్వాత ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టేసి ఇలా రిటర్న్ చేసేటప్పుడు దీంతో పెట్టేసి ఇలా బటర్ రాసేస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే బటర్ నాన్ రోటీస్ అయితే రెడీ అయిపోతాయి. మంచి టేస్టీగా ఉంటాయండి. అలాగే వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎక్కువగా ఇది తీసుకోవడానికి పోవద్దండి. ఇది రీఫైన్డ్ మైదా కదండీ. మీరు చపాతీ పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు. ఎలాంటి ఆయిల్ యూజ్ చేయకుండా కర్డ్ మాత్రం యూజ్ చేసి ఇలా బటర్ రాసుకున్నా కూడా సరిపోతుందండి. మైదాతో అయితే తీసుకోవద్దు. మైదా కూడా అంత హెల్త్‌కి మంచిది కాదు కదండీ. ఎప్పుడైనా మంత్లీ వన్స్ స్పెషల్ డిన్నర్స్‌కి మాత్రమే యూజ్ చేయండి. చూసారు కదండీ! ఎంతో పర్ఫెక్ట్ అయిన బటర్ నాన్ రోటీస్ అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ కూడా భలే ఉంటుందండి. మీరు ఇంట్లోనే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చానా పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయి. షేప్ రాలేకపోయినా పర్వాలేదండి. టేస్ట్ మాత్రం భలే ఉంది. దీంతో మష్రూమ్ గ్రేవీని కూడా నేనిక్కడ సర్వ్ చేసేస్తున్నాను. చాలా సింపుల్‌గా మష్రూమ్ గ్రేవీ రోటీ అనేది రెడీ అయిపోతుందండి. అలాగే ఇప్పుడు మనం మష్రూమ్ గ్రేవీ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదామండి. మష్రూమ్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ మష్రూమ్ గ్రేవీ కోసం ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. 250 గ్రాములు మష్రూమ్స్ తీసుకున్నాను. ఉల్లిపాయలు 2, టొమాటోలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, మష్రూమ్ క్రీమ్ నాతో లేదండి. మీరు కావాల్సింటే వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. తర్వాత నేను ఇక్కడ ఒక సింపుల్ మసాలానైతే చూపిస్తున్నానండి. ఫ్రెష్‌గా యూజ్ చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. అలాగే 5-6 పచ్చిమిర్చీలు, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లిని వేసేసి మంచిగా దంచుతున్నానండి. ఇలా దంచేసి మంచి పేస్ట్‌లా దంచుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. సో, ఇప్పుడు ముందుగా నేనిక్కడ ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత సపరేట్ ఒక బౌల్ అయితే తీసుకునేసేయండి. ఆనియన్స్ పర్ఫెక్ట్‌గా ఫ్రై అవ్వాలండి. అప్పుడే స్పెషల్‌గా ఈ గ్రేవీకి అనేది టెక్స్చర్ బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, ఇక్కడ నేను మష్రూమ్స్ అనేది క్లీన్ చేసుకొని ఇలా ఒక బౌల్‌లో అయితే తీసుకుంటున్నానండి. ఇలా మష్రూమ్స్ అనేది తీసుకున్న తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసింటామో ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి టొమాటోస్ని కూడా యాడ్ చేస్తున్నానండి. టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీరని కూడా వేసేస్తున్నాను ఇందులోకి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కర్డ్, అలాగే పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలాస్నైతే అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నానండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలండి. అంతా బాగా కలుపుకున్న తర్వాతనే ఆ మసాలాస్ అంతా ఆ ముక్కలకి బాగా పట్టాలి. సో, మనం మష్రూమ్స్ గ్రేవీలోకి కొన్ని గ్రీన్ పీసెస్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టిన బఠానీలు. ఎవరైతే మష్రూమ్స్ అనేది ఇష్టపడరో, తినరో సో, వాళ్ళకైతే ఈ సోక్ చేసిన బఠానీలతో కూడా మనం సర్వ్ చేసేయచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. నా ఇంట్లో అయితే నా కూతురు తినదండి. సో, అందుకని తన కోసం ఈ బఠానీలైతే నేను వేసేస్తున్నాను. సో, ఇలా మంచిగా కలుపుకొనేసి దీనికి ఒక 15 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వండి. తర్వాత నేను ప్రాసెస్ అయితే చూపిస్తానండి ఇక్కడ. సో, ఇలా మంచిగా ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో కదండీ! ఆనియన్స్ అనేది ఫ్రై చేసినవి వేసిన తర్వాత నేను ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి నెక్స్ట్ ప్రాసెస్సు. ప్యాన్‌లో ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత మనం ఇందులోకి కొన్ని ఓల్ గరం మసాలాస్‌నైతే వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేస్తున్నాను. సో, డయట్ చేసే వాళ్ళకైతే ఈ గీతో ఒకసారి ఈ మష్రూమ్ గ్రేవీ అనేది టేస్ట్ చేసి చూడండి. చాలా బాగొస్తుందండి. అలాగే ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క వేస్తున్నాను. తర్వాత దాల్చిన చెక్క వేసిన తర్వాత
మనం ఏదైతే అంతా కలిపి మష్రూమ్స్ అన్ని మసాలాస్ అన్నీ కలిపి పెట్టామో దాన్ని ఇందులోకి వేసేసుకుంటున్నానండి. ఇందులోకి వేసేసిన తర్వాత మంచిగా కలుపుకుంటూ ఉంటే అంతేనండి. అందులోకి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి మనం ఇక్కడ ఏది ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం కూడా లేదండి. తర్వాత కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మష్రూమ్‌ని మంచిగా ఎక్కువసేపు నీటిలో నానబెట్టకండి. త్వరగా కడిగి తడిచి వాడితే వాటి టెక్స్చర్ బాగుంటుంది. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిస్తే గ్రేవీకి మంచి కలర్, రుచి కూడా వస్తుందండి. అలాగే టమాటోలు పూర్తిగా మెత్తబడిన తర్వాతనే మసాలాలు వేయాలి. అప్పుడే గ్రేవీ రిచ్గా ఉంటుంది. మష్రూమ్ వేసిన తర్వాత ఎక్కువ నీరు పోయవద్దు. మష్రూమ్ నుంచే నీరు అనేది విడుదల అవుతుంది. ఇక్కడ రెస్టారెంట్ స్టైల్ కావాలంటే క్రీమీ టేస్ట్ కోసం చివర్లో ఫ్రెష్ క్రీమ్ లేదా 1 టేబుల్ స్పూన్ వెన్న కలపండి. తర్వాత మీకు హోటల్ టేస్ట్ అయితే వస్తుంది. అలాగే కొత్తిమీరను చివర్లో మాత్రమే వేయండి. అప్పుడే తాజా సువాసన ఉంటుంది. బటర్ రొట్టెతో పాటు ఉల్లిపాయలు ముక్కలు, నిమ్మకాయ, సాలెడ్ సర్వ్ చేస్తే రుచి అనేది మరింత పెరుగుతుందండి. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ గ్రేవీ అనేది కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. వేడి వేడి బటర్ నాన్ ప్లేట్లో పెట్టి పక్కన క్రీమీ మష్రూమ్ గ్రేవీ సర్వ్ చేయండి. ఈ కాంబినేషన్ రుచి అనేది నిజంగా రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మళ్ళీ మరో అద్భుతమైన రెసిపీతో కలుద్దాం. ధన్యవాదాలు.